కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పట్టణం గ్రామీణమన్న తేడా లేదు. డిజిటల్ లావాదేవీలు మోతమోగుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం 75% పేమెంట్లు యూపీఐ ద్వారానే అవుతున్నాయి. ఫోన్ తీస్తున్నారు, స్కాన్ చేస్తున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల క్రెడిట్ లభ్యత 7% పెరిగింది. భారతదేశం సాధించిన ఈ విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇవాళ రేపు ఎవరూ బ్యాంకుకు వెళ్లటం లేదు. ఆ అవసరం రావటం లేదు. విత్డ్రాయల్ ఫామ్ నింపిన రోజుల్ని మర్చిపోయారు. ఎప్పుడో గానీ ఏటీఎంకు వెళ్లటం లేదు. చిల్లర సమస్య అస్సల్లేదు. జేబులో పర్సు లేకున్నా నో టెన్షన్. చేతిలో ఫోన్, అందులో ఇంటర్నెట్, బ్యాంకులో బ్యాలెన్స్. ఇవి చాలు. క్షణాల్లో ట్రాన్సాక్షన్స్, నిమిషాల్లో సొల్యూషన్స్. ఇది భారత్ సాధించిన డిజిటల్ పేమెంట్ సక్సెస్. ఈ విప్లవాత్మక అడుగులే ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. యూపీఐ ప్రయోజనాలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇతర దేశాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. 2016లో యూపీఐ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశ ఆర్థిక ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. దేశంలో 30 కోట్ల మంది వ్యక్తులు, 5 కోట్ల మంది వ్యాపారులు నిరాటంకంగా డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారు. అక్టోబర్ 2023 నాటికి భారతదేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 75% యూపీఐ ద్వారానే జరిగాయంటే అతిశయోక్తి కాదు. పట్టణ ప్రాంతాలతో పాటు రూరల్ ఏరియాలు కూడా యూపీఐ పేమెంట్ల విషయంలో పోటీ పడుతున్నాయి. యూపీఐ లావాదేవీలు 10% పెరగటం వల్ల క్రెడిట్ లభ్యత 7%కి పెరిగింది. పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఓపెన్ బ్యాంకింగ్ విధానాలతో కలపడం ద్వారా ఎక్కువ మందికి రుణాలు అందుతున్నాయి. లోన్లిచ్చే సంస్థలకు, బ్యాంకులకు డిజిటల్ ఫైనాన్షియల్ హిస్టరీ తెలుసుకోవడం సులువైందే. లోన్ కావాలనుకున్న వారి క్రెడిట్ స్కోర్ని మెరుగ్గా అంచనా వేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఇంకో విషయం ఏంటంటే డిఫాల్ట్ రేట్లు పెరగలేదు. మొత్తం మీద యూపీఐతో ఇండియన్ ఫైనాన్షియల్ ఈకోసిస్టమ్ ఊహించని రీతిలో బలపడింది. భారతదేశం సాధించిన ఈ విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.